హైదరాబాద్లోని సఫిల్గూడ చెరువు దగ్గర వినాయక చవితి పనులు ప్రారంభమయ్యాయి. చెరువు దగ్గర చేపట్టిన నిమజ్జన ఏర్పాట్లను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను ఇంకా మొదలుపెట్టలేదని నిన్న శ్రవణ్ నిరసన తెలపడంతో ఇవాళ అధికారులు పనులు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. చెరువులో గుర్రపు డెక్క తొలగించి సుందరీకరణ పనులు చేయాలని అధికారులు శ్రవణ్ పలు సూచనలు చేశారు. అలాగే సఫిల్గూడ గేట్ దగ్గర ట్రాన్స్ఫార్మర్కు ఫెన్సింగ్ వేయాలని కోరారు. అది కూడా లిఫ్ట్ స్టేషన్ అంటే హార్టికల్చర్ వాళ్ళ దగ్గర వెహికల్స్ లేవు, రాంకీ వాళ్ళు రారు, శానిటేషన్ వాళ్ళకి వెహికల్స్ లేవు. మరి ఏ విధంగా భాగ్యనగరంలో చెత్త రేట్లు వేస్తుంది మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి ప్లీజ్, తొందరగా ఇచ్చేయాలి. ఇప్పుడు సఫిల్గూడ చెరువుకి సంబంధించి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంత కష్టపడ్డా కూడా ప్రాపర్గా మా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు రాంకీ వాళ్ళు ఉన్నారు, రోడ్లపైన మొన్న హైదరాబాద్ కొట్టేసినటువంటి గ్రీన్ వేస్ట్ అంతా కూడా రోడ్లపైన ఉంది, దాన్ని లిఫ్ట్ చేయలేదు. రాంకీ వాళ్ళు ఏదో ధర్నాల్లో ఉన్నారు. ఇది కూడా మీరు చూడండి, ఇది కూడా ఈ గుర్రపేక తీసింది వాళ్ళు తీస్తలేరు. చెరువంతా 6 నెలల మొదలుపెట్టి ఎక్కడ వేసిన పని అక్కడే ఉన్నట్టుకుంది. రేపు వినాయక చవితి నిమజ్జనం ఉంది. వచ్చిన వేలాది మంది మరి కార్పొరేటర్ పని చేస్తున్నా లేదా అనుకుంటే ఎవరు ఆన్సర్ ఇవ్వాలి మీరు చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినాం, గొంతు దించుకొని వచ్చినాం, ప్రతిరోజు చెప్పినాం, లెటర్ ఇచ్చినాం, మాట్లాడుతున్నాం, అయినా కూడా ఈ విధంగా ఇబ్బంది పడితే మాకు ఏ విధంగా దయచేసి వెంటనే పండుగ ముందు లోపల ఎంత వీలైతే అంత ఈ రాంకీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు డ్రైవర్తో కూడా మించి మాట్లాడినా